హలో ఫ్రెండ్స్, అప్కమింగ్ రివ్యూలో అదిరిపోతుంది. మరి ఇద్దరి మధ్య పోటీ ఏర్పడుతుందా? ఇటు భూమి, అటు నక్షత్ర. మొదటిసారి మరి గగన్ని చూసి ప్రేమలో పడ్డ నక్షత్ర. కానీ ఊహించని షాక్. నక్షత్ర ఆశలపై ఆవిరైపోయి రెక్కలొచ్చి ఎగిరిపోతాయా? మరి శారద రంగంలోకి దిగబోతుందా? ఎప్పటినుంచో కోడలి కోసం వెతుకుతున్న మరి శారదకి ఇంట్లోనే కోడలు కనిపించిందా? నువ్వే నా కోడలు అంటూ దగ్గరికి తీసుకుందా? మరి భూమి శారదకి నచ్చింది కదా. మరి గగన్కి కూడా తల్లికి నచ్చితే ఎవరైనా కోడలుగా తెచ్చుకోమన్నాడు కదా. ఇంకా బ్యాండ్ బాజా మోగనుందా? ఇంకెందుకు ఆలస్యం? మరి వీళ్ళిద్దరి పెళ్ళి జరగాలి అనుకున్న వాళ్ళంతా ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఇంకా మనం ఆలస్యం చేయకుండా రివ్యూలోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే చాలా ఆనందంలో తేలిపోతాడు కృష్ణప్రసాద్. అసలు పందిరి గుంజ వేసిన దగ్గర నుంచి, డ్యాన్స్ ప్రాక్టీస్ దగ్గర నుంచి తన మనసులో ఎంతో బాధ ఉండేది. ఆ బాధంతా పటాపంచలైపోయింది భూమి కారణంగా. భూమినే అపూర్వని బెదిరించి మరి వాళ్ళ చేతుల మీదుగా కార్యక్రమం జరిపేలాగా చేసింది. కానీ అదంతా కృష్ణప్రసాద్కి తెలియదు. కానీ తను మాత్రం సంతోషంగా ఉన్నాడు. కూతురు పెళ్లి దగ్గరుండి చూసుకుంటున్నాడు. అన్ని పనులు తానే చేసుకుంటున్నాడు. ఉప్పొంగిపోయి తన ఆనందం వచ్చినా బాధ వచ్చినా తనకు మనసుకు దగ్గరైన శారదతో పంచుకుంటాడు. కాబట్టి ఎలాగైనా శారదకి ఈ విషయాలన్నీ చెప్పాలి అనుకుంటాడు. ఇంకా వెంటనే తనకు ఆలోచన వచ్చిన వెంటనే శారదకి ఫోన్ చేయాలి అనుకుంటాడు. ఇంకా అక్కడ అందరూ కోలాహలంగా ఉంటుంది కదా. ఫోన్ తీసుకుని బయటకు వెళ్తూ ఉంటే మీరా వచ్చి, ఏంటండి ఎక్కడికి వెళ్తున్నారు? ఫోన్ ఒకసారి ఇస్తారా, మాట్లాడుకోవాలి అంటే. ఏంటి మీరా, ఎప్పుడు నా ఫోన్ కోసం ఆధారపడతావేంటి? ఆఫీస్ కాల్స్ అవి ఇవి బోల్డన్ వస్తాయి. నీకు ఫోన్ ఉంది కదా, మాట్లాడుకో అనంగానే, ఏంటండి ఏమన్నా ఇబ్బంది పెట్టానా? కానీ మీరు ముఖంలో సంతోషం కనిపిస్తుంది. మన ఇందు ఎలాగైనా ఒప్పుకుంది కదా మనం పీటల మీద కూర్చుని పెళ్లి చేయటానికి. నాకు చాలా సంతోషంగా ఉందండి అనంగా, నాకు కూడా సంతోషంగా ఉంది మీరా. ఎందుకంటే నిన్న పందిరి నాట వేసిన దగ్గర నుంచి పెళ్లి వరకు మనమే ఉంటాం అని చెప్పేసి ఇద్దరు కూడా సంతోషంగా ఉంటారు. సరేనండి, నాకు బోలెడన్ని పనులున్నాయి, వెళ్తానని చెప్పి లోపలికి వెళ్ళిపోతుంది. ఇంకా కృష్ణప్రసాద్ గార్డెన్ ఏరియాకి వెళ్ళి మరి శారదకి ఫోన్ చేస్తాడు. శారద ఇంట్లో పనంతా అయిపోయిన తర్వాత హాల్లో కూర్చుని అలా ఆలోచిస్తూ ఉంటుంది. ఏంటో గగన్కి పెళ్లి కూతురు ఎక్కడుందో ఏంటో, ఎన్ని చోట్ల వెతకాల్సి వస్తుందో. ఇప్పటికే 2-3 సంబంధాలు వాడు రిజెక్ట్ చేస్తూ ఉన్నాడు. త్వరలోనే వాడికి పెళ్లి చెయ్యాలి. వాడికి పెళ్ళైన తర్వాత పూర్ణికి కూడా చెయ్యాలి. ఎందుకంటే వీళ్ళిద్దరికంటే చాలా చిన్నది ఇందుకి పెళ్ళైపోతోంది. ఎంతైనా వరుసకి చెల్లె అవుతుంది అని చెప్పేసి మనసులో ఆలోచిస్తూ ఉంటుంది. అలా ఆలోచించిన ఆలస్యమే తనకి ఇందుకి పసుపు కొట్టి అన్నీ చేస్తున్నారని తెలిసి సంతోషపడుతుంది. ఇంకా ఇదిలా ఉండగా ఫోన్ రావడంతో ఫోన్ మోగుతూ ఉంటుంది. వెంటనే లిఫ్ట్ చేసి, హలో ఏమండి అని చెప్పి అంటుంది. శారదా అనగానే, ఏంటండి ఏమన్నా చెప్పాలా అని చెప్పి అంటుంది. అవును శారదా, నీకు వాట్సాప్లో ఫోటోలు పెట్టాను చూడలేదు అనగానే, అవునా ఒక్క నిమిషం అండి అని వాట్సాప్ ఓపెన్ చేసి ఫొటోస్ చూస్తుంది. దాంట్లో మీరా, కృష్ణప్రసాద్, తర్వాత ఇందు, తర్వాత బిందు, ఇంకా చెర్రి వీళ్ళంతా రాట వేసిన విషయం అంతా కూడా చక్కగా ఫోటోలో కనిపిస్తూ ఉంటుంది. అది చూసి చాలా బాగుందండి, చాలా సంతోషంగా కనిపిస్తున్నారు. పోనీలేండి, ఇందుది మీ చేతుల మీదుగా జరుగుతోంది కదా, చాలా బాధపడ్డారు కదా అని చెప్పి అంటుంది. అవును శారదా, నువ్వు చెప్పిన మాట ప్రకారం నేను ఇంటికి వెళ్ళటం వలన నాకు మంచే జరిగింది. నా కూతురు పెళ్లి వేడుకలు దగ్గరుండి చూసుకుంటున్నాను. చాలా సంతోషంగా ఉంది. చూడండి, ఎప్పుడైనా సరే చిన్నవాళ్ళు కొంచెం కోపగించుకుంటే పెద్దవాళ్ళు అర్థం చేసుకుని దానిని సరిదిద్దాలే తప్ప ఇంట్లో నుంచి రాకూడదండి. అందుకని మీరు చేసింది బాగుంది, పెళ్ళి అంగరంగ వైభవంగా జరిపించండి అనగానే, అవును శారదా, మా హిందూకైతే నేనున్నా, మీరా ఉంది, మేనత్త మేనమామ ఉన్నారు, నానమ్మ ఉంది. కానీ గగన్కి పూర్ణికి ఎవరున్నారు? నువ్వొక్కదానివే ఉన్నావు. పెళ్ళి కూడా తండ్రి లేని కొడుకు కానీ తండ్రి లేని కూతురు కానీ పెళ్లి సంబంధాలు వస్తాయా? వాళ్ళిద్దరికీ
పెళ్లి విషయంలో ఎన్ని కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందో అని చెప్పి మాట్లాడుతూ ఉంటే ఇంక వెంటనే శారద అంటుంది, లేదండి, వాడికి పెళ్లి సంబంధాలు చూడటం మొదలుపెట్టేశాను. కానీ వాడికి పెళ్ళంటే అస్సలు ఇష్టం లేదు. నన్ను బాగా చూసుకునే వాళ్ళైతేనే చేసుకుంటానని లాస్ట్‌కి మాటిచ్చాడు. వాడికి నిన్న కూడా ఒక సంబంధం వచ్చింది. ఆ సంబంధం కూడా ఆ అమ్మాయి విషయంలో రిజెక్ట్ చేయడం జరిగింది అనంగానే, సరే శారదా, వాడికి చూడు, మంచి సంబంధమే చూడు, దగ్గరుండి అంటే అలాంటి ఏమీ పెట్టుకోకండి. మేం సంతోషంగానే ఉన్నాం. ఎప్పుడైనా దూరం అయిపోయినప్పుడే బంధాలు విలువ తెలుస్తుంది శారదా. తెలిసినా సొసైటీలో మీరు ఆ కుటుంబానికి దగ్గరగా ఉన్నారు. మేము మీతో 23 ఏళ్ళు దూరంగానే ఉన్నాము. కాబట్టి వాడికి సంబంధించిన విషయాలు వాడు వాడి వయసుకు తగ్గ కంటే ఎక్కువగానే ఆలోచిస్తాడు. మంచి నిర్ణయాలు తీసుకుంటాడు. వాడి వల్ల నాకు ఎటువంటి బెంగ లేదండి అని చెప్పేసి చెప్తూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా ఇదిలా ఉండగా మరి భూమి మామూలుగా లేదుగా. అపూర్వ ప్రమాదంలో ఉంది. కూతురు నక్షత్ర ఇంకా పెద్ద ప్రమాదంలో ఉంది. తనకి తెలియదు కదా భూమికి. కానీ ఎవరు తీసిన గోతిలో వాళ్ళే పడతారు అనడానికి మంచి సిచ్యుయేషన్ అన్నమాట. 2 సార్లు 3 సార్లు తప్పుల మీద తప్పులు చేస్తూనే ఉంది అపూర్వ. శోభాచంద్ర విషయంలో హతమార్చింది. తన కూతురని తెలిసిన తర్వాత భూమిని ఇమీడియట్లీ చంపాలని చెప్పి చూస్తోంది. కానీ దేవుడనేవాడు 100 తప్పులు క్షమించినా 100వ తప్పుకి మాత్రం శిక్ష వేస్తూనే ఉంటాడు. ఆ విధంగా మరి అపూర్వ చేసిన పనికి గడగడలాడించేలాగా, ముచ్చెమటలు పట్టించేలాగా కనీసం గంట సేపైనా సరే భూమితో తనకి జరిగిన అనుభవాన్ని అసలు ఆలోచిస్తేనే చాలా ఘోరంగా ఉంటుంది. ఎందుకంటే భూమిని మరి రౌడీలకు అప్పచెప్పాలి అనుకున్న అపూర్వకి అకస్మాత్తుగా నక్షత్ర దొరుకుతుంది కదా. కనీసం ఫోన్ మాత్రం లిఫ్ట్ చేయరు. లిఫ్ట్ చేసినా కానీ ఆ అమ్మాయిని, నక్షత్రని నీళ్ళల్లో ముంచి చంపిన తర్వాతే మాట్లాడదామని చెప్పి ఫిక్స్ అయిపోతారు. ఇంకా తనని వదిలిపెట్టకుండా డ్రాప్ చేయమని చెప్పి భూమి తనతో పాటే వెళ్తూ ఉంటుంది. ఇలా వెళ్ళడంతో భూమిని దిగిపోమని చెప్పి అంటుంది. నా కూతురు ప్రమాదంలో ఉందని చెప్పి నోరు జారిపోతుంది. మీ కూతురు ప్రమాదంలో ఉండడం ఏంటి? కారులో వెళ్ళింది కదా. అవునే, నిన్ను వెళ్ళాల్సిన కారులో దాన్ని పంపించావు. దాన్ని ఇప్పుడు ప్రమాదంలో ఇరికించావు. నీ వల్ల నాకు పద్దాకా నా తలనొప్పే. అసలు నువ్వు ఎప్పుడు మా ఇంటికి వచ్చావో అప్పటి నుంచి నాకు కనీసం కంటి మీద నిద్ర, ఒంటికి తిండి సహించటం లేదు. నీ మహాతల్లి, నీకు నమస్కారం. ఎక్కడి నుంచి వచ్చావు? నీకు దండం పెడతాను, వెళ్ళిపోతావా అని చెప్పి అంటుంది. ఓయ్, ఏంటి ఎక్కువగా మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడినా ఇదిగో ఈ ఫోన్ అంకుల్కి ఇస్తాను, జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటుంది. నాకు తెలిసే ఈ ఫోన్ నీ దగ్గర నుంచి తీసుకోవాలని నీ మీద నేను పెద్ద పెద్ద ప్లాన్ చేశాను. ఆ ప్లాన్ బెడ్స్ కొట్టి నా తలకే తగిలింది. నీకు మహాతల్లివి అని చెప్పేసి, ఇదిగో అపూర్వ, పూలు కొనుక్కోవాలి, పూల దగ్గర ఆపు అని చెప్పి పూల దగ్గర ఆగుతుంది. కొంచెం సేపు అయ్యాక దాహం వేస్తుంది అంటుంది. ఇక దాహం వేసేసరికి అపూర్వని వెళ్ళి మంచినీళ్ళు తెస్తానని చెప్పి దిగుతుంది. ఇక లేట్ అయ్యేసరికి భూమి కూడా దిగి వెళ్తుంది. ఏంటి, మంచినీళ్ళు తెస్తానన్నావు, ఇంతసేపా అనగానే నోరు ముయ్యవే. ఏంటి అదాటి పెత్తనం చేస్తున్నావేంటి? నా కూతురు ప్రమాదంలో ఉంటే మీ కూతురు ప్రమాదంలో ఉంది అంటున్నారు. ఎందుకుంటుంది? ఇప్పుడే కదా తన కారులో వెళ్ళింది. నిన్ను తీసుకెళ్ళిపోమని చెప్పి రౌడీలకు చెప్పానా? వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి నా కూతుర్ని తీసుకెళ్లారు. ఇప్పుడు నా కూతుర్ని ఏం చేస్తారో ఏమో. నువ్వు ఈ మంచినీళ్ళు తాగుతావో ఏమైపోతావో నాకు తెలీదు. నేను వెళ్ళిపోవాలి అని చెప్పేసి కారు తీసుకుని వెళ్ళిపోతుంది. ఇంకా బాటిల్ తీసుకుని గడగడ తాగుతూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకుంటుంది భూమి. ఎంత దుర్మార్గురాలివే నువ్వు! నువ్వు ఇప్పటికీ నా మీద ప్రయత్నాలు చేస్తూనే ఉన్నావన్నమాట. నా తల్లిని నాకు కాకుండా చేసావు. నా తండ్రి నా కళ్ళెదుట ఉన్న నాన్న అని పిలవలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఆ ఇంటికి దగ్గర అవ్వాలని నా ప్రయత్నం నేను చేసుకుంటే నన్ను మళ్ళా రౌడీలకు అప్పచెప్పాలని చెప్పి చూస్తావా? నిన్ను మామూలుగా వదలనే. నీకు మాత్రం నేను ఒక ఆట ఆడుకుంటాను. నీ కూతురుతో కూడా ఆడుకుంటాను అని చెప్పేసి ఇంకా పూలు తీసుకుని గబా గబా వచ్చేస్తూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా మరి శారద ఆలోచిస్తూ ఉంటుంది. తన కొడుకుకి
పెళ్లి చేసే విషయంలో వాడు అన్ని భూమి చెప్పిన మాటలన్నీ వింటుంది. ఒక్కొక్కటి గుర్తుకొస్తుంది. అవును, అసలు నాకు ఒంట్లో బాలేనప్పుడు మొదటిసారి భూమి తనని నా దగ్గరకు తీసుకుని నాకు జ్యూస్‌లు అవన్నీ ఇచ్చి అసలు నాతో ఎంత ప్రేమగా ఉంది. తను గగన్‌కి కూడా గగన్‌కి ప్రమాదం వచ్చినప్పుడు కూడా కాపాడింది. హాస్పిటల్‌లో తనకు తీసుకుంది తన దెబ్బని. గగన్‌ని కాపాడింది. పూర్ణికి డాన్స్ నేర్పిస్తది. పూర్ణిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటుంది. పూర్ణి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుని సొంత చెల్లిలాగా చూసుకోవాలని చెప్తోంది. ఇన్ని మాటలు చెప్పిన భూమి నాకెందుకు కనిపించటం లేదు? భూమియే గగన్‌కి భార్యగా వస్తే బావుంటుంది కదా! వాళ్ళిద్దరికీ ఈడు జోడు బావుంది. మంచి లక్షణాలున్నాయి భూమికి. గగన్‌కి నాకిష్టమైతే చాలన్నాడు కాబట్టి భూమి ఇంటి కోడలైతే బావుంటుంది. భూమిని అడగాలి. భూమి నీకిష్టమేనా అని చెప్పేసి మనసులో అనుకుని ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉంటుంది శారద. ఇంకా అదే సమయంలో పూర్ణి వచ్చి, అమ్మా ఏంటమ్మా నీలో నువ్వు నవ్వుకుంటున్నావేంటి అని అనంగానే, ఏం లేదు అని చెప్పేసి సర్దిపుస్తుంది. ఇంక వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టుకుంటుంది. అమ్మా ప్రతిరోజు నీకు గగన్‌కి ఎలాంటి భార్య వస్తుందానని చెప్పి చాలా బాధపడేదాన్ని. వచ్చిన వాళ్ళు ఎలా అర్థం చేసుకుంటారా? తండ్రి లేరని ఎంత గిల్టీగా మాట్లాడతారానని ఎన్నో రకాలుగా ఆలోచించేదాన్ని. కానీ నాకు ఇప్పుడు నువ్వే ఒక దారి చూపించావు. భూమి లాంటి అమ్మాయిని మా ఇంటికి పంపించావు. భూమినే నా కోడలుగా వస్తే నాకు సంతోషం. తనని నేను కూతురు కంటే ఎక్కువగా చూసుకుంటాను. తనకు కూడా ఎవరు లేరు కాబట్టి అని చెప్పేసి మనసులోనే చాలా సంతోషపడిపోతూ ఉంటుంది శారద. ఇంకా ఇదిలా ఉండగా కోపంతో చాలాసేపు ఆటో ఎక్కి ఇంటి ముందు దిగి గబగబా లోపలికొస్తుంది భూమి. భూమి రావటమే ఆలస్యంతోనే శారద అక్కడ ఉంటుంది. ఆంటీ ఏంటాంటీ ఎక్కడికెళ్ళావు భూమి? అసలు చెప్పవు ఏంటి? ఈ పూలేంటి ఎక్కడ తీసుకొచ్చావు? అనంగానే ఇవి దేవుడి కోసం తీసుకొచ్చాను. కానీ కానీ ఏంటి అని చెప్పి అంటుంది. ఈ లోపల ఇదిలా ఉండగా మరి గగన్ అంతకుముందు నక్షత్రని కాపాడినప్పుడు రౌడీల నుంచి బ్యాగ్ పట్టుకుంటాడు. తన హ్యాండ్ బ్యాగ్‌ని తాకాడని పెద్ద పెద్ద మంటలు వచ్చినప్పుడు దాంట్లో వేసేస్తుంది. నువ్వెంత నీ బ్రతుకెంత? నువ్వు నా హ్యాండ్ బ్యాగ్‌ని టచ్ చేస్తావా? అనంగానే తన ఫ్రెండ్ అంటుంది. ఏయ్ ఏంటే హ్యాండ్ బ్యాగ్‌ని అయితేనే కాల్చేశావు. ఒకవేళ మీ బావే కదా! ఒకవేళ నీ చెయ్యి తగిలితే అలాగే చెయ్యిని తగలపెట్టుకుంటావా? అనంగానే అవును అని చెప్పి సీరియస్‌గా వెళ్ళిపోతుంది. ఈ అమ్మాయికి ఇంత అహంకారమా? అహంకారం ఉన్న ఆడవాళ్ళని ఎవ్వరూ దగ్గరికి కూడా తీసుకోకూడదు అని చెప్పేసి గగన్ అనుకుంటూ ఉంటాడు. ఇంకా ఇదిలా ఉండగా మరి రౌడీల నుంచి కాపాడమని వేడుకుంటుంది నక్షత్ర. ఇంకా ఒక ఆడపిల్ల అంతగా బాధపడుతూ ఉంటే, నిజంగా ప్రమాదంలో ఉంటే ఎవరు మాత్రం కాపాడకుండా ఉంటారు? అది ఇంకా గగన్. ఇంక వెంటనే బాగా పోలీసుల రౌడీలని చితక్కొడతాడు. చితక్కొట్టి ఒక హ్యాండ్సమ్ హీరోలాగా ప్రతి దెబ్బకి తన మనసులో ఒక హీరోని ఎలా ఎక్స్‌పెక్ట్ చేస్తుందో అవన్నీ కూడా గగన్‌లో తనకి కనిపిస్తూ ఉంటాయి. ఆ యాంగిల్స్ అన్నీ కూడా మొత్తం చూసి ఒక్కొక్క రౌడీని కొట్టిన దెబ్బకి ఒక్కొక్క మాటని గుర్తు చేసుకుని మరి ఆన్ ది స్పాట్‌లోనే గగన్‌తో ప్రేమలో పడుతుంది మరి నక్షత్ర. ఇంకా అపూర్వ అయితే తట్టుకోలేక కూతురు ఫోన్ ఎత్తక, ఆ రౌడీలు ఎత్తక చాలా చాలా బెంబేలెత్తిపోయి కారులో మొత్తం తిరుగుతూ ఉంటుంది. ఇంకా రౌడీలందరూ ప్రాణభయంతో పరుగులు పెట్టంగానే ఇంకా క్షేమంగానే నక్షత్రని కాపాడతాడు. ఇంకా కాపాడే క్షణంలో నక్షత్ర మీద రౌడీల నుంచి కాపాడే ప్రయత్నంలో తనని ఇంకా నక్షత్రని హగ్ చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. తన మీద పడిపోతాడు. అలా ఇద్దరు దగ్గరగా అవ్వటంతో నక్షత్రకి తనంటే ఇంకా ఇష్టంగా అనిపిస్తుంది గగన్ అంటే. ఇంకా పద డ్రాప్ చేస్తానని చెప్పి కార్‌లో ఎక్కి కూర్చోమంటాడు. ఇంకా కూర్చున్న దగ్గర నుంచి తను సేవ్ చేసిన తర్వాత తన జాకెట్‌ని కూడా మరి నక్షత్రకి ఇస్తాడు. వెంటనే ఆ కోట్ వేసుకుని నక్షత్ర మురిసిపోతూ ఉంటుంది. పక్క సీట్లో కూర్చుని గగన్‌ను తన బావ, తనకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకోవాలి అనుకుంటుంది. తను మొదటిసారే ప్రేమలో పడిపోతుంది. కానీ గగన్ మాత్రం నక్షత్రని ఒక ఆడపిల్లగానే తనకేమీ తెలియని వ్యక్తిలాగానే ట్రీట్ చేస్తాడు. ఇంకా కారులో బయలుదేరతారు ఇంటి దగ్గరికి డ్రాప్ చేయడానికి. ఇంకా భూమి ఇలా రాంగానే శారద దగ్గరకు తీసుకుని
ఈ ఎక్కడికి వెళ్ళావు ఇవన్నీ అడుగుతుంటే ఎక్కడికి వెళ్ళలేదు అనంగానే మళ్ళా గ గగన్ సార్కి సంబంధాలు చూస్తున్నారా అని చెప్పి అంటుంది. లేదు చూడటం లేదు అనంగానే, అయినా ఆంటీ మీకు ఎలాంటి అమ్మాయి కావాలి, ఎలా ఉంటే నచ్చిద్ది అని చెప్పేసి తనని ఊహించుకుంటూ చాలా దగ్గరగా క్లోజ్గా అడుగుతూ ఉంటుంది. అవును భూమి, అవును భూమి, నేను ఎక్కడెక్కడో వెతికాను, ఎన్ని చోట్లో చూశాను, ఎవరినెవరినో ఊహించు, కానీ నీ నీలాంటి కోడలే నాకు కోడలిగా కావాలి, నీలాంటి అమ్మాయే నాకు కోడలిగా కావాలి. గగన్కి నీ అంత మంచి అమ్మాయి ఎక్కడా దొరకదు అసలు అని చెప్పేసి రెండు చేతులు తనకి ముద్దాడుతూ మరి దగ్గరకు తీసుకుంటుంది. ఇంకా ఆనందంతో అసలు ఉరకలు వేస్తూ ఉంటుంది భూమి. ఇంకేంటి, అసలు మీకు ఇష్టమైన అమ్మాయినే కదా మీ కొడుకు చేసుకుంటాను అన్నారు, మరి మీకు ఎవరు నచ్చితే వాళ్ళే కోడలుగా చెప్పేసేయచ్చు కదా. చెప్పేస్తానమ్మా, ఇంకా చెప్పేస్తాను, ఇంకా ఆలస్యం చేసేదే లేదు అని చెప్పేసి అనంగానే ఆంటీ అని చెప్పి గట్టిగా హగ్ చేసుకుని చుట్టూతో తిప్పేస్తూ ఉంటుంది. ఏంటి భూమి నీకు ఇష్టమేనా అని చెప్పి అడుగుతుంది శారద. ఇంకా తన ఇష్టాన్ని తన చేతల్లోనే చూపిస్తూ ఉంటుంది. ఇంకా ఇది ఇలా ఉండగా గగన్ నక్షత్ర కారులో వస్తూ ఉండగా అసలు డ్రైవింగ్ చేస్తూ ఉంటే గగన్ వంకే చూస్తూ ఉంటుంది. గగన్ని అలా తదేకంగా చూస్తుంటే ఏంటి చూస్తున్నావు అనగానే అబ్బే ఏం లేదు అని చెప్పేసి అంటుంది. ఇంకా ఇల్లు రాగానే కారులో నుంచి దిగి ఇంటికి వెళ్ళమంటాడు. ఇంకా దిగిన తర్వాత తను కూడా రా బావా అని చెప్పేసి అంటుంది. ఏంటి బావానా అని చెప్పేసి ఆశ్చర్యపోతాడు గగన్. ఇదేంటి ఇట్లా మాట్లాడుతుందనని. నువ్వు నన్ను కాపాడావు కదా, ఆ కృతజ్ఞతతోనే ఇంట్లోకి రమ్మంటున్నాను, కప్పు కాఫీ తాగి వెళ్దువు గాని అనగానే, ఆ ఇంటికా ఎప్పటికీ రావడం జరగదు, అది ఆ సత్యహరిశ్చంద్ర గారి ఇల్లు, అసలు ఆయనంటే నాకు గిట్టదు అనగానే సైలెంట్ అయిపోతుంది ఇంకా నక్షత్ర. ఏదేమైనా మరి గగన్ అయితే కారు యూటర్న్ తీసుకుని బయలుదేరి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇంకా నక్షత్రం మాత్రం తన మనసంతా గగనే ఉంటాడు. గగన్ని బావా అని చెప్పి మురిసిపోతూ ఉంటుంది. ఇంకా ఇంట్లోకి వెళ్ళడానికి వెళ్తూ ఉంటుంది. ఇంకా ఇదిలా ఉండగా అపూర్వ వెంటనే ఫోన్ చేయంగానే, మమ్మీ నేను వచ్చేసాను, అర్జెంట్గా రా మమ్మీ ఇంటికి అని చెప్పేసి అంటుంది. అమ్మయ్య బతికివావా, బయటపడ్డావా అని చెప్పేసి ఊపిరి పీల్చుకుంటుంది. ఇంకా గబా కార్ని తీసుకుని ఇంటికి బయలుదేరుతుంది. ఇంకా ఇదిలా ఉండగా గగన్ కూడా ఇంటికి వెళ్ళడంతో భూమిని దగ్గరుండి శారద చూసుకుంటూ ఉంటుంది. అరే నీకు తగిన భార్యని చూశాన్రా అసలు అని చెప్పి అనగానే, ఎక్కడో మళ్ళా పెళ్లి చూపులా, నా వల్ల కాదు అని చెప్పి అంటాడు. నీ వల్ల అయినా అవ్వకపోయినా నేను చెప్పిన సంబంధం చేసుకుంటానన్నావు, మాట ఇచ్చావు, ఇప్పుడు మాట తప్పకూడదు తెలుసా అని చెప్పేసి అంటుంది. మరి గగన్కి భూమికి పెళ్లి బాజాలు మోగనున్నాయా? ఇంకెందుకు ఆలస్యం, తదుపరి ఎపిసోడ్లో తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హలో ఫ్రెండ్స్.